గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ జబర్దస్త్లో ఒక టీం లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట, ఎవరైనా పడ్డానికి పేర్లేదు చెప్పండి. అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో కానీ మా పేర్లు ఎంతలేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ. పర్లేదు కానండి. ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు ఎట్లా జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి అన్న ఏదైనా మన టీంలో ఉంటే చూడమనో లేకపోతే జబర్దస్త్లో అవకాశం ఇవ్వమని అంటే అన్న రిప్లై ఇవ్వలేదు కదంట, బ్లాక్ చేశారంట గెటప్ సీను అన్న. నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు. అవునా నాన్న వదిలేసి నాన్న, వాళ్ళు పట్టించుకుంటే ఓకే, అప్పటికి మాకు హంగామా నడుస్తుంది. హంగామా అయిపోయింది అనుకుంటా, హంగామా అయిపోయింది. ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న, నేను నీరజ సుబ్రహ్మణ్యం అన్న, ఆయన నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. నీరజ సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న, ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అని అంటే ఆయన పట్టించుకోలేదు. అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం, కాల్ చేయడం, ఎవరికి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్కి పలానా బాగున్నారా సుబ్బు అని రిప్లై ఇస్తేనే ఫర్దర్గా కాల్కి వెళ్తాడు, లేదంటే వెళ్ళడు. అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం గెటప్ సీను అని అడగడం జరిగింది, అన్న బ్లాక్ చేయడం జరిగింది. మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా, అంటే జీ తెలుగులో క్లబ్ చేశారు, హంగామా చేశారు, జూలగటగా చేసాము, అప్పుడు బాగా ఫేమస్ అయినా. ఇంకొకటి ఏంటంటే నాన్న, జబర్దస్త్ కన్నా ముందు నానక రామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్. అప్పుడు మా ఆయన చంద్రాన్న టీంలో చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్రాన్న. మా ఆయన అవమానించాడు, నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి. అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగిలితే, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే, నేను టీం లీడర్నండి, కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు. నేను ఉండాలి ఇంపార్టెంట్, చంద్రాన్న ఇంపార్టెంట్, సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్. అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి వాడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ ఆయన ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని అంటే, అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అడిగాడు. బిజినెస్ ఉంది కదా, అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు. ఇప్పుడు సర్వానంద గారు హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా? ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్గా నడిచింది, ఆవిడ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? నిహారిక గారు నాగబాబు గారి కూతురు, ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు? ఈరోజు ప్రొడ్యూసర్గా ఎందుకు అయ్యారు? ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి. మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి, మన బతుకు తెరువు కోసము, లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు మన మీద మన నమ్మకం. బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా. అంటే వాడి మీద 10 మంది నేను సాకగలను, 10 మంది ముందుకు 10 మందికి వర్క్ ఇవ్వగలను, నా పాయింట్ ద్వారా 10 మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే, ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఎవరైనా తెలిసిన విషయం. ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా, చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పారంట, నాకు కుదరదన్నా, నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా, వీలు కాకపోతే చెప్పలేను అని అన్నారంట. కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా,
నాకు వీలుంటే వస్తానన్నాడు కదా, వీలు చూసుకునే రావాలి కదా. ఒక ఆర్టిస్ట్కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు. ర్యాష్గా అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్ కదా, మిగతా షోలు వస్తున్నాను. ఆయనకి వాళ్ళకేంటి మేము జబర్దస్త్ చేస్తున్నాము, జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత. నేను జబర్దస్త్ చేస్తున్నాము, మేము పెద్దోళ్ళమి, వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నారండి. నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షో అన్న కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లో. నేను చెప్తున్నాను కదా, నా మొహం చూసి కూడా స్ట్రైట్ గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా చూసి అంటే మేము ఒక ఇదే ఎంటర్టైన్మెంట్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో మేము షోలు చేసుకునేవాళ్ళం. ఈటీవీ ప్లస్ లో, వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు. ప్లస్సే తేడా, మేము ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళు. ఈటీవీ ప్లస్ చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దాకా రానిచ్చేవాళ్ళు కాదు, ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు. ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గర తీసుకునేవాళ్ళు, కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు. సరే తీసుకున్న ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రన్న పిలిచారు. మాకు చంద్రన్న ఆ టైంలో మంచిగానే అనిపించింది. కానీ ఆయన ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాగా నాకు నచ్చలేదనమాట. ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు. క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న ఆ బిజినెస్లు చేసుకునేవాళ్ళు షూటింగ్లు చేసుకోరా, మన బతుకు తెరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది 10 రోజులు వస్తుందో 5 రోజులు వస్తుందో, ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు, అప్పుడు మా భుక్తి మా భోజనం జరిగేది ఎట్లా? ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం, నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు. ఆయనకి చెప్పలేక సరేలేన్న మీ ఇష్టం అని చెప్పేసుకుని కామ్గా అయిపోయాను అనమాట. మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సరేలే నాన్న వదిలేసాయి. ఆయన బాధ, నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. వదిలేసాను దాని గురించి బాధపడకు. ఆయన బాధపడ్డారు, తిట్టారు, అది ఇది అంతా చెప్పారు, నాకు వదిలేయమని చెప్పాను. ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు? ఆయన కూడా మాట్లాడలేదు. ఆయన కూడా మాట్లాడలేదు. నేను లైట్ కామ్గా. దీని తరువాత నెల్లూరు నీరజ జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని బాధించారట, ఆపాలని చూసారట. అది పేరెందుకు లేంది, అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చున్నారు వాళ్ళు అప్పటికి. కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి. రాఘవ అన్న, మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు. పర్లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడు గెటప్ సీను అన్న బ్లాక్ చేశాడు, దానికి ముందే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చంద్రాన్న తిట్టారు, ఇంకా హైడ్ చేయడం ఏముంది. కొంతమంది వద్దని, ఈ తిట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాడ హైడ్ చేసిన వద్దని చెప్పిన వాళ్ళ, ఆ డైరెక్టర్ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళేనండి. ఈటీవీ అని అంటే ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలియదా? ఇదే జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఈరోజు నేను చేసిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నారు. ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నాకు ఫుడ్ పెట్టింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, జబర్దస్త్ కూడా కాదు. నాకు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అక్కడే తయారు చేసిన ఒక బొమ్మలాగా బయటకు కూడా నేను అక్కడే ఎక్స్ప్రెస్ రాజా చేసా, అక్కడే హంగామాలు చేసా, అక్కడే వావ్ షోలకి గెస్ట్లుగా వెళ్ళా, అక్కడే సూపర్ మస్తీలు చేసాం. అంటే ఈటీవీ 20 అని నడిచేది అనమాట. ఆ 20 ప్రోగ్రామ్స్ సూపర్ మస్తీలు అని పెట్టేవాళ్ళు. ఒక డిస్టిక్ వైజ్ ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్లు నడిచేవి. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవాళ్ళు, అక్కడే లైవ్ ఈవెంట్లు జరిగి ఆ ఈవెంట్లో చేసే వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచారండి. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మమ్మల్ని పిలిచి ప్రోగ్రాంలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే. ఒక ఫుడ్ పెట్టింది వాళ్ళు 5 సంవత్సరాలు. వాళ్ళ దయ వల్ల ఈరోజు ఇండస్ట్రీ దాకా వచ్చాను నేను. నాకు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఒక ఆఫర్ ఇచ్చి నిలబెట్టింది మాత్రం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. ఆ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఉంటున్నామని చెప్పేసి నేను అప్పుడు ప్రవీణ మ్యామ్తో కూడా అన్నాను, నేను ఇక్కడ ఉంటున్నామని అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదమ్మా, అక్కడికి పోయినా రిసీవ్ సరిగా చేసుకోవట్లేదు, అప్పుడప్పుడు పోయినా రిసీవ్ చేసుకోవట్లేదని. వన్స్ అక్కడ ఆర్టిస్టులు అందరినీ ఇప్పుడు ఈరోజు కూడా ఫ్యామిలీ స్టార్స్ యాంకర్స్గా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మొత్తం అందరిని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ జబర్దస్త్కి వచ్చిన తర్వాత రాఘవ గారు ఏం సపోర్ట్ చేశారు? ఇందాక చెప్తున్నారు. రాఘవ అన్న ఏమన్నారు, ఎన్నోసార్లు నాకు చెప్పిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే, అరే మీ స్కిట్లు చూసి చాలా స్కిట్లు నేను చేశాను, మీ స్కిట్లు హంగామాలు వస్తాయి, వాటికి మార్పులు చేర్పులు చేసి నేను కొన్ని స్కిట్లు మాయాజాలం చేశాను ఇక్కడ అంటే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లైన్ అంటే సంవత్సరాల తరబడి కామెడీ షో చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైన్స్ దొరకవండి. ఒక టీం లీడర్గా చెప్తున్నాను నేను, లైన్స్ దొరకవు. ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందంటే అది అద్దామా, అది ఆల్రెడీ చేసేమేమో, ఇంకెవడన్నా చేసి మనం ఒక లైన్ తీసుకెళ్ళి చేసేటప్పుడు ఆల్రెడీ ఇది చేసేసారు భయ్యా అంటారు.
వారిని ఇది చేశారా, దాన్ని ఇంకొంచెం లోతుగా ఎక్కడికైనా తీసుకెళ్దామా, ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్దాం, అక్కడి నుంచి ఇక్కడ ఈ స్ట్రగుల్ పీరియడ్లో వాళ్ళది మేము చేసిన వాళ్ళు మాది చేసిన తప్పే ఉందని చెప్పి, కాకపోతే మార్పులు చేర్పు కథను కొంచెం మారుస్తాం. సినిమా లవ్ స్టోరీ, లవ్వే ప్రధానం, లవ్ స్టోరీ ఒకటే, కానీ అందులో హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరో లవ్ చేయడం, ఇట్లా కథలు మార్చుకుంటూ ఉంటారు. అట్లే వాళ్ళు కామెడీ ఒకటే, కానీ జోనర్స్ మాడిపోతూ ఉంటాయి. సో అలా రాఘవ గారు మంచిగా మాట్లాడారు. తర్వాత రాను రాంప్రసాద్ అన్న బాగా మాట్లాడారు. ఇంకెవరు సుధీర్ గారు కానీ గెటప్ సీను అన్న కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. రాఘవ అన్న బాగా మాట్లాడారు. రాఘవన్న బాగా మాట్లాడారు, మిగతా వాళ్ళంతా తక్కువ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.